ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న గంటని మోగించండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను కాఫీ పొడితో హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలామందికి కాఫీ బేస్డ్ హెయిర్ ఆయిల్ గురించి అంతగా ఐడియా లేకపోవచ్చు. జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళకి హెయిర్ ఎక్స్పర్ట్ సజెస్ట్ చేస్తారు కాఫీ బేస్డ్ హెయిర్ ఆయిల్స్. అలాగే కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా కాఫీ బేస్డ్ హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. మనం చూసినట్టయితే ఎన్నో కాస్మెటిక్స్లో ఈ కెఫైన్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. ముఖ్యంగా హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్లో ఉంటుంది. ఎందుకంటే ఇది రూట్స్ని స్టిమ్యులేట్ చేయటంలో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ మన స్కాల్ప్ మీద అప్లై చేసినప్పుడు కేవలం 2 నిమిషాల్లోనే అది మన స్కాల్ప్ అబ్జార్బ్ చేసుకుంటుంది. మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. కాఫీ బేస్డ్ హెయిర్ ఆయిల్లో ఇంకొక ముఖ్యమైన గుణం ఏంటంటే మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల మన కుదుళ్ళు గట్టిపడి జుట్టు ఊడటం తగ్గుతుంది. రూట్స్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల జుట్టు మరింతగా పెరుగుతుంది. అలాగే గ్రే హెయిర్ని రాకుండా చేస్తుంది, అంటే తెల్ల జుట్టు. ఆల్రెడీ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది కంటిన్యూస్గా అంటే రెగ్యులర్గా అప్లై చేయటం వల్ల కొంచెం రంగు తగ్గే అవకాశం ఉంది. ఇది హెయిర్కి ఒక మంచి కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది. దానివల్ల మన హెయిర్ చాలా సిల్కీ అండ్ స్మూతీగా కూడా అవుతుంది. అలాగే మన హెయిర్ని చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా ఓవరాల్గా ఒక మంచి టెక్స్చరు కాఫీ ఆయిల్ ఇస్తుందన్నమాట. ఈ కాఫీ ఆయిల్ని మనం న్యాచురల్ పద్ధతిలో చేస్తాము. ఇలా చేయటం వల్ల దీనిలో ఉన్న న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవీ పోకుండా ఉంటాయి. దీనికి 1 కప్పు కాఫీ పొడిని తీసుకోవాలి. అలాగే 2 కప్పుల నూనె. ఇక్కడ నేను కాఫీ బీన్స్తో చేసిన కాఫీ పొడిని వాడాను. మీరు అది అవైలబిలిటీ లేకపోతే రెగ్యులర్ కాఫీ పౌడర్ని వాడుకోవచ్చు. కాఫీ బీన్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతం ఉండటం వలన నేను వాటిని తీసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు కాఫీ బీన్స్తో చేసిన పౌడర్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా 1 కప్పు కాఫీ పొడికి 2 కప్పుల నూనె వేసుకోవాలి. నేను ఈ జార్ని నిండుగా చేసుకోవటానికి ఇంకొక 1/2 కప్పు కాఫీ పొడి, 1 కప్పు ఆయిల్ని యాడ్ చేశాను. మీరు ఏ హెయిర్ ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి నూనె యూస్ చేశాను. మీరు కావాలంటే ఆముదం నూనె, అంటే క్యాస్టర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, బాదాం ఆయిల్, ఇలా ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇలా చేసుకున్నాక మనం ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. లేదంటే బాటిల్ మూత టైట్గా పెట్టి షేక్ చేసుకోవాలి. దీనిని ఇలాగే వాడితే మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా ఎండ తగిలే ప్రదేశంలో పెట్టాలి. ఎందుకు ఎండలో పెట్టాలంటే కాఫీలో ఉండే న్యాచురల్ ఆయిల్స్ హీట్ తగిలినప్పుడు మాత్రమే యాక్టివేట్ అయ్యి ఆయిల్ని రిలీజ్ చేస్తాయన్నమాట. ఖచ్చితంగా మీరు దీన్ని 3-4 వారాల పాటు ఎండలో పెట్టుకొని తర్వాత స్ట్రెయిన్ చేసుకొని వాడుకోండి. కావాలంటే మీరు ఒక 15 రోజుల తర్వాత కూడా ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోవచ్చు. కానీ ఇది ఎంత ఎక్కువగా ఎండలో ఉంటే అంత ఎక్కువగా ఈ ఆయిల్ ఇన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఇంత లాంగ్ ప్రాసెసా అనుకుంటున్నారా? కానీ జుట్టు ఊరికే రాదు కదా! సో మనం వెయిట్ చేయాలి. ఇలా తయారైన ఆయిల్ని మీరు రోజు కొంచెం సేపు ఎండ తగిలే ప్రదేశంలో పెట్టడానికి ప్రయత్నించండి. చూసారు కదా, ఇంట్లోనే కాఫీ హెయిర్ ఆయిల్ చేయటం ఎంత సులువో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.